భయ్య గూగుల్ కంపెనీ వాళ్ళు సరికొత్త ఇమేజ్ జనరేటర్ మోడల్ని అయితే తీసుకొచ్చారు భయ్య. ఈ ఇమేజ్ జనరేటర్లో ఇమేజెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ క్వాలిటీలో అయితే జనరేట్ అవుతున్నాయి. మరి ఈ ఇమేజెస్ని మీరు కూడా ఎలా జనరేట్ చేయాలి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు deepmind.google/model/imagine వీళ్ళ అఫీషియల్గా రాసిన ఆర్టికల్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇవన్నీ కూడా హెచ్డి ఇమేజెస్ అనమాట. ఇవన్నీ కూడా గూగుల్ సంబంధించిన కొత్త ఏ మోడల్ ఇమాజిన్, IMAGAN, ఈ ఇమాజిన్ అనే ఒక మోడల్ ద్వారా అయితే జనరేట్ చేసిన ఇమేజెస్ అనమాట. చూడడానికి మాత్రం చాలా రియలిస్టిక్గా కనిపిస్తున్నాయి, బట్ ఇమేజెస్ అన్నీ కూడా ఏతో జనరేట్ చేసిన ఇమేజెస్. ఈవెన్ ఫైన్ డీటెయిల్స్ని కూడా ఈ పర్టికులర్ ఏ మోడల్లో మీకు లభిస్తుంది అన్నట్టుగా గూగుల్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈవెన్ అడ్వాన్స్డ్ స్పెల్లింగ్ మరియు టైపోగ్రఫీ కూడా ఇందులో లభిస్తుందని చెప్తున్నారు. అంటే మీరు ఇమేజ్ జనరేట్ చేయడమే కాదు, కార్టూన్ రిలేటెడ్ పుస్తకాలు కూడా జనరేట్ చేసే పేజెస్ కూడా వచ్చేసినాయి చూడండి. జస్ట్ ఒక పేపర్ మీద ప్రింట్ చేసి దానికి సంబంధించిన టెక్స్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఆ ఇమేజ్ అయితే మీరు చూడొచ్చు. ఈవెన్ ఆ ఏ ఇమేజ్కి ఇచ్చిన ప్రాంప్ట్స్కి దానికి సంబంధించిన అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ ఏమేం చెప్తున్నారంటే 2K రెజల్యూషన్తో అప్ టు 2K రెజల్యూషన్తో ఇమేజ్ జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఫాస్ట్ జనరేషన్ లేదు, కానీ త్వరలో అల్ట్రా ఫాస్ట్ ఆప్షన్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. జస్ట్ మీరు ఇమాజిన్ చేసింది ఏంటైనా కూడా ఇమేజ్ కింద జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా ఇమేజ్ అయితే వచ్చినాయి అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. క్వాలిటీ పరంగా చూడగానే చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా అయితే ఇమేజ్ అయితే ఉన్నాయన్నమాట. మీరు జనరేట్ చేయాలంటే ప్రజెంట్ 2 రకాలుగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకటి జెమినైని యూజ్ చేయొచ్చు, లేదంటే విస్క్ని యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం విస్క్ సంబంధించిన వీడియో అయితే చేసాము. ఇది కాకుండా మీరు గూగుల్ ఏ స్టూడియోని యూజ్ చేసినా కూడా ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు. నేనైతే జెమినైలో అయితే మీకు ఇమేజ్ జనరేట్ చేసి మీకు ఫస్ట్ చూపిస్తాను. నేను ట్రై ఇన్ జెమినై మీద క్లిక్ చేశాను. నేను ఆల్రెడీ ఒక అకౌంట్లో, గూగుల్ సంబంధించిన అకౌంట్లో లాగిన్ అయిపోయి ఉన్నాను కాబట్టి మీరు జస్ట్ ప్రాంప్ట్ ఎక్కడ ఇస్తే జెమినై మోడల్లో కూడా ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి. సో ఫస్ట్ వీళ్ళు ఆల్రెడీ జనరేట్ చేసిన ఇమేజ్ నిజంగా వస్తుందా లేదా అని ఫస్ట్ వీళ్ళు జనరేట్ చేసిన ఇమేజ్ ప్రాంప్ట్ మనం ట్రై చేద్దాం. ఈ కెమిలియన్ సంబంధించిన ఓసర్వేల్ సంబంధించిన ప్రాంప్ట్ నేను ఇచ్చి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ప్రాంప్ట్ అయితే కాపీ చేసి అదే అక్కడ పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేశాను. అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఎంత యాస్టిస్గా కలరింగ్, ఆ మొత్తం ఆ కలర్స్ అవి లేకపోయినా కానీ చూడడానికి కొంచెం రియలిస్టిక్ గానే ఉంది. సో ఇంకొక ఇమేజ్ కూడా జనరేట్ చేసి టెస్ట్ చేద్దాం. ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో నిజంగానే ఏదో ఒక ప్యాకేజ్ మీద అక్కడ అక్షరాలు రాసినట్టుగా మనకి అవుట్పుట్ వచ్చింది చూసారనమాట. ఒక ప్యాకేజ్, దానికి సంబంధించిన ఇమేజ్. సో టెక్స్ట్ మీకు చెప్పాను కదా, టెక్స్ట్ సంబంధించిన ప్రాంప్ట్స్ కూడా జనరేట్ చేయగలదని చెప్పాను. ఒక వస్తువు సంబంధించిన ప్యాకేజ్ కింద కనిపిస్తుంది కదా, మీరు కావాలంటే ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు. 5.6 MB ఫైల్ అనమాట. సార్ రెజల్యూషన్ కూడా చెక్ చేద్దాం అసలు ఎంత రెజల్యూషన్ వచ్చింది అనేది. 2048x2048 పిక్సెల్ రెజల్యూషన్తో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిందనమాట. సో నేను ఎంత జూమ్ చేసినా చూడండి మనకి పిక్సలేట్ అవ్వకుండానే ఇమేజ్ వస్తుంది. కొంతవరకు క్లారిటీ అయితే బాగుందనమాట. అలానే ఇంకో ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో మీరు గమనిస్తే చాలా డీటెయిల్డ్గా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే కనుక మనకు అంతే డీటెయిల్డ్గా అవుట్పుట్ ఇమేజ్ అయితే వస్తుంది. సో మన ఇచ్చిన ఆ ప్రాంప్ట్ని బట్టి అరౌండ్ ఒక 1 minute లోపే జనరేట్ చేస్తుంది. బట్ వీళ్ళు చెప్పడం ఏంటంటే గూగుల్ డీప్ మైండ్ సంబంధించిన వీళ్ళ అఫీషియల్ మోడల్లో ఇంకా ఫాస్ట్గా కూడా త్వరలో జనరేట్ చేస్తామని చెప్పి ఈ ఇమేజ్ చూడండి. చూడడానికి చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది అనమాట. సో అంత ఫైన్ ట్యూన్ చేసిన మోడల్, అంటే ఇప్పటి వరకు గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన మోడల్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఇమేజ్ జనరేటర్ మోడల్ అని చెప్తున్నారు. అవర్ బెస్ట్ ఇమేజ్ జనరేషన్ మోడల్ ఎట్ ఇంజనీర్డ్ ఫర్ క్రియేటివిటీ. సో ఎవరైతే బాగా క్రియేటివ్గా ఆలోచించి కొత్త లెవెల్ ఆఫ్ కొత్త స్టైల్ ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తగ్గట్టుగా ఈ మోడల్ ఉన్నట్టయితే వీళ్ళు చెప్తున్నారు. సో చూస్తే ఎక్కడో వేరే విదేశీరాలుగా కనిపిస్తున్నారు కదా, బట్ నిజానికి ఏతో జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. సో అగైన్ ఇమేజ్ డౌన్లోడ్ చేయాలన్నా మీరు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రాంప్ట్లో చిన్న మార్పులు చేశాను అనమాట. ఇదే ఫ్రేమ్లో, అంటే ఇంచుమించుకి ఇదే ఓవరాల్ బ్యాక్గ్రౌండ్తో ఇండియన్ ఉమెన్ సంబంధించిన ప్రాంప్ట్ స్లైట్గా మాడిఫై చేసి ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఎలా అవుట్పుట్ జనరేట్ చేస్తుందో చూద్దాం. నేను ఇందాక జనరేట్ చేసిన ఇమేజ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ అయితే అలాగ ఉంది, బట్ మన ఇండియన్ స్టైల్ ఇమేజ్లో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిందనమాట. చూడగానే మనకు ఆ ఫేస్ చూసినా కూడా చాలా రియలిస్టిక్గా ఎక్కడో. అలానే ఇంకొక ప్రాంప్ట్ కూడా ఇచ్చాను, ఎంటర్ మీద క్లిక్ చేశాను.
సరే ఈ లోపు వీళ్ళు డెవలప్ చేసిన మోడల్ సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా చూద్దాం అండి. సో స్కోర్స్ పరంగా చూసుకున్నట్లయితే Imagen 4 Ultra ఇతర జీపీటీ సంబంధించిన మోడల్ తో ఇంచుమించుగా సమానంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంత డిఫరెంట్ పారామీటర్స్ లో కొన్ని పారామీటర్స్ లో వేరే మోడల్ బీట్ చేసినా కూడా మెజారిటీ పారామీటర్స్ లో వీళ్ళది హై అన్నట్టుగా చూపిస్తున్నారు అనమాట. ఇంకోటి కూడా Imagen 4 Ultra ఉంది. చాలానే GPT-1M స్టిల్ జీపీటీకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది కొన్ని పారామీటర్స్ లో. ప్రెసెంట్ ఇది Gemini, Whisk, Google AI Studio, వెట్టెక్స్ AI స్టూడియోలో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ట్రై చేద్దాం అనుకుంటే ఇంకొక ఇమేజ్ అనమాట. ఇది ఫ్యూచరిస్టిక్స్ టైప్ కొంచెం క్లాతింగ్ వేసుకున్న వాళ్ళ ఇమేజ్ అవుట్పుట్ వస్తుంది. చూడడానికి మీకు చాలా రియలిస్టిక్ గానే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి AI లోగో క్లియర్ గా ఇది AI తో జనరేట్ చేసిన ఇమేజ్ అనేది చూపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీలో చాలా మందికి Gemini యాక్సెస్ ఉంటుంది. మీరు అకౌంట్ ఉంటే కనుక ఈ ప్రాంప్ట్స్ కూడా ట్రై చేయండి. సో బై డిఫాల్ట్ గానీ ఈ మోడల్ అయితే యాక్సెస్ కింద ఇచ్చారు కాబట్టి మీరు ఏమైనా ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటే జనరేట్ చేయండి. క్వాలిటీ మాత్రం మంచి ఎక్సలెంట్ గా అవుట్పుట్ అయితే వస్తుంది. లేటెస్ట్ AI కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.